గాయాలేమైనా అయ్యాయా? చాలా పెద్ద సింహాలు తెల్లగా భయంకరంగా ఉన్నాయి. అలాంటి వాటిని నేను ఎప్పుడూ చూడలేదు. ఓ బసి, ఈరోజు ముఫాసా కాపాడుండకపోతే నేను జాగా నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ముఫాసా. అందరూ సిద్ధం కావాలి. వాళ్ళు మన మీద రేపే దాడి చేయొచ్చు. నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మన వాళ్ళని ఎవరన్నా పంపించి తెలుసుకోండి. వాళ్ళ గురి మన మీదే ఉంది. చిగారు, నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి. లేదు, ఇప్పుడు కాదు. జాగా నాతో రా. నా కొడుకెక్కడా? అక్కడ కుర్రసింహం ఉన్నాడు మహారాజా. వాడే యువరాజుని చెప్పాడు. మరి నువ్వెలా తిరిగొచ్చావు? అక్కడే చావకుండా. యువరాజును కాపాడడానికి నేను చాలా ప్రయత్నం చేశాను మహారాజా. నిజమా? నిజం మహారాజా. నిజమేంటో నీ వెనకున్నోళ్ళు చెప్తారు. కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు. జూల మీద ఒక్క రక్తపు బొట్టు కూడా లేదే. అంటే యువరాజుని చావు కొదిలేసి వీడి వీడు కాపాడుకున్నాడు. ఆ కుర్రసింహం వాళ్ళకి రాజా అయ్యుండొచ్చేమో మహారాజా. అడిగిన దానికి చెప్పు. వాళ్ళకి వాడు రాజా? లేదో హీరోస్, మీరు మాత్రమే అందరికీ రారాజు. ఓ కుర్రసింహానికి భయపడి నా కొడుకుని చావుకి వదిలేస్తావా? నేను గాయపడ్డాను. నాకు ఇంకో మార్గం లేదు అక్కడ. దయచేసి నన్ను నమ్మండి మహారాజా. నాకు భయపడాల్సిన పని లేదు. నేను నా వాళ్ళని చంపుకునే రకం కాదు. ఇంకెప్పుడు తప్పు చేయను. అలా అని మోసం చేసినోడ్ని వదిలేది లేదు. మహారాజా, నువ్వు భయపడ్డట్టు ఎవరికీ తెలియకూడదు. నువ్వు మీ అమ్మను వదిలేసి పారిపోయిన నిజం బయటపడకూడదు. టాకా అర్థమవుతుందా చెప్పేది? నాకేం చేయాలో తెలియలేదు నాన్న. చాలా భయం వేసింది. ఏం జరిగినా మన వారసత్వాన్ని కాపాడుకోవాలి. అబద్ధంతో కప్పిపుచ్చుకోవాలా? అది మోసం కదా నాన్న. మోసం చేయడం తెలియని ఏ రాజు